తిరుప్పుళ్ళాని దాసర్ అనే మహాభక్తుడు శ్రీవారి ఆలయాన్ని మరింత బాగు చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాడు. రాజుగారి ఆజ్ఞానుసారం క్రీస్తుశకం 1245లో శ్రీవారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రారంభించబడింది. పనులు మొదలైన తర్వాత అప్పటివరకు ఉన్న పాత గర్భగృహ గోడలను తొలగించాలా లేక అలాగే ఉంచాలా అనే విషయంలో తీవ్రమైన సంశయం ఏర్పడింది. వెంకటాచల మహాత్మ్యము ప్రకారం శ్రీవారి ఆలయాన్ని చతుర్ముఖ బ్రహ్మ ఆధ్వర్యంలో దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడని గాఢమైన విశ్వాసం ఉంది. అందువలన సాక్షాత్తు దేవతలచే నిర్మించబడినవిగా భావించిన పాత గర్భగృహ గోడలను తొలగించకూడదని నిర్ణయించారు. వాటిని యథాతథంగా ఉంచి అవే ఆధారంగా చేసుకొని బయటవైపు కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గర్భాలయానికి దక్షిణం, పశ్చిమం, ఉత్తరం వైపులలో చిన్న గూడు వంటివి నిర్మించి అందులో ఆయా దిక్కుల దేవతలను ప్రతిష్ఠించాలి. ఈ విధమైన నిర్మాణాన్నే కోష్ట నిర్మాణం అని పిలుస్తారు. గర్భగృహంలో ఉన్న మూలవిరాట్టు యొక్క శక్తి నలుదిక్కులా విస్తరించి ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక కవచంలా రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆగమ వచనం వివరిస్తుంది. సాధారణంగా ప్రతి ఆలయంలో కోష్ట దేవతలను ప్రతిష్ఠించడం పరిపాటి. అయితే తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత ప్రాచీన కాలం నుంచే ఏక్బేర ఆలయంగా, ఒకే ప్రధాన విగ్రహంతో ఉన్న ఆలయంగా పరిగణించబడుతోంది. ఈ కారణం వల్ల కోష్ట దేవతల ప్రతిష్ఠ శ్రీవారి ఆలయ సంప్రదాయానికి విరుద్ధమని భావించిన అప్పటి అర్చకులు, ఇతర కంకర్యపరులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. వారి అభ్యంతరాలను గౌరవిస్తూ గర్భాలయాన్ని ఆనుకొని నిర్మించాలనుకున్న కొత్త గోడలను వదిలివేసి చివరకు పూర్తిగా కొత్త గోడలతో కోష్ట దేవతల ప్రతిష్ఠ లేకుండానే ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు. ఈ విధంగా శ్రీవారి ఆలయంలో ఏక్బేర సంప్రదాయం భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సంఘటన తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇది శిల్పకళ, ఆగమశాస్త్రం, సంప్రదాయం మరియు భక్తి ఈ నాలుగింటి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.